టీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాజనాల శ్రీహరి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. శ్రీహరి గారు, ప్రస్తుతం మనం చూసుకుంటున్నాం ఈ రోజు వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. రైతులను పరామర్శిస్తూ వారి యొక్క పంట సిచ్యువేషన్స్ కావచ్చు, అదేవిధంగా కౌలు రైతులకు మొదటిసారిగా కూడా ఆయన ప్రకటించారు 10,000 రూపాయలని. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు, ఆయన జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం ఏమంటుంది? సార్, ఈరోజు యావత్ రైతాంగం అంతా ఆనందోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పంట నష్టం ఏ పార్టీలు కానీ రైతుకు నష్టపరిహారం చెల్లించలేదు. కానీ ప్రస్తుతం మాత్రం కేసీఆర్ గారు రైతులకు ఎకరానికి 10,000, మరి కౌలు రైతులకు కూడా నిజంగా డబ్బులు ఇవ్వడం హర్షదగ్గ విషయం. ఇది దీనికి రైతులందరూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా వరంగల్ లో ఈరోజు వచ్చి వారు తొలిసారిగా వారు బ్రహ్మాండమైన రైతులకు ఒక విధంగా ఇవాళ ఒక పండగ వాతావరణము, ఒక ఉగాది తొలి పండగ ఈ రైతులు ఈ రోజు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఒక ప్రకృతి విపత్తు వచ్చిన వర్షాలకు మరి ఎవరి బాధ్యులు ఉండరు. అయినా కానీ ప్రభుత్వం కేసీఆర్ గారు శ్రద్ధతోని రైతుల మీద ఉన్న ప్రేమతోని వారు వచ్చి 10,000 రూపాయలు ప్రకటించడం, మరి అదేగాక గతంలో కూడా గత 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి రైతుల గోసలు, రైతుల కూడా కష్టాలు అవి ఇన్నోన్ని కావు. అటువంటి కష్టాలన్నీ ఈ రోజు రైతులు మర్చిపోయి చాలా ఆనందంగా ఉన్న వేళ్ళలో మరి అకాల వర్షాల వల్ల కొన్ని పంట నష్టం జరిగింది. వాటికి స్పందించి కేసీఆర్ గారు ఆకస్మిక తనిఖీలు ఏర్పాటు చేసి మరి ఎక్కడైతే పంట నష్టాలు జరిగినాయో మరి అక్కడ రైతులకు 10,000 రూపాయల చొప్పున, మరి ఇంకా కౌలు రైతులకు కూడా 10,000 రూపాయలు ఎగ్జిబిషన్ చేయడం చాలా సంతోషమైన విషయం. దాన్ని తెలంగాణ యావత్ ప్రజలు రైతులు చాలా సంబరాలు జరుపుకుంటున్న దినం. ఈ రోజు నిజంగా పండగ అంటే ఉగాది పండగ, తొలి రోజు ఈ పండుగనే జరుపుకుంటున్నారు. సీఎం కేసీఆర్ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలి. సో ఈరోజు మాట్లాడుతూ కూడా దేశంలోనే మొదటిసారిగా ప్రకటిస్తున్నాం, దేశంలో ఎక్కడ లేనటువంటి పథకం ఇది అంటూ కూడా మాట్లాడారు. సో దీన్ని కొంత ఇతర పార్టీలు దీన్ని వేరేలా అనుకుంటున్నాయి. దీన్ని ఎన్నికల స్కీమ్గా, ఇది ఎన్నికల యొక్క ఆఫర్గా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో దీన్ని మనం ఎన్నికల స్ట్రాటజీ అనుకోవచ్చా? ఇప్పుడు నేను ఒకటే చెప్తా, ప్రతిపక్షాలు ఇప్పుడు ఏమి పని లేక వాళ్ళు మామూలుగా కూర్చొని వాళ్ళకి ఏమి పని లేదు ప్రతిపక్షాలకు. ఇప్పుడు పంటలను వెళ్ళి పరామర్శించలే, పంటలను విజిట్ చేయలే అంటే అదొక గోల. ఇంట్లో కూర్చున్నాడు, ఫామ్ హౌస్ లో కూర్చున్నాడు, పట్టించుకున్నాడు. రైతులు ఒక పంట నష్టాలు వచ్చి రైతులు ఇబ్బంది పడితే రావడం లేదని ఆయన కొద్దిగా సీఎం గారు పోయి పంటలు ఎట్లా నష్టపోయారు, రైతులు ఎలా ఉన్నారు, రైతు బాగోగులు ఏంటి, రైతులకు ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది నష్టం, భవిష్యత్తులో నష్టం జరగకుండా ఏం చేయాలి, ఇప్పుడు జరిగిన నష్టానికి ఏమి ఇవ్వాలి, కౌలు రైతులకు ఏమి అని ఒక భారత చరిత్రలోనే ఒక ఎవరు చేయని విధంగా మరి కేసీఆర్ చేయడం వాస్తవానికి కూడా వారికి మరి ఈరోజు బాధ అనిపిస్తుంది ప్రతిపక్షాలకు. ఎందుకంటే వారికి ఇప్పుడు కేసీఆర్ గారు రైతుల గుండెల్లో నిలిచిపోయాడు. ఆ గుండెల్లో నుంచి బయటికి తీయాలంటే ఈ ప్రతిపక్షాలు వాళ్ళతో కావడం లేదు. దానికి ఏదో ఒకటి అంటారు, వాళ్ళ పనులు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించాలండి అపోజిషన్ గా, కాబట్టి వాళ్ళు అంటూనే ఉంటారు. కానీ అది మాత్రం మేము పట్టించుకోము. వీ డోంట్ కేర్ ఎనీ పార్టీ. మీరు పార్టీలను పట్టించుకోను అని చెప్తా ఉన్నారు, బట్ వాళ్ళు మాత్రం దీన్ని వేరేలా చేస్తూ ఉన్నారు. ఒకవైపు కవితకి సంబంధించిన ఇష్యూ జరుగుతూ ఉంది, దాంతోపాటుగా టీఎస్పీఎస్సీ లీకేజీలు ఇంత పెద్ద ఎత్తున విద్యార్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ అంతా ఆగమైపోతూ ఉంది. వాటిపై ఫోకస్ చేయకుండా కేసీఆర్ ఇప్పుడు రైతులు అని చెప్పేసి రైతులపైన తక్కువ చూసుకుంటే ఎక్కువ శాతం కూడా సీఎం కేసీఆర్ ఈ మధ్యకాలంలో జిల్లాల వైపు మొగ్గు చూపుతా ఉన్నారు, జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ లేని సీఎం కేసీఆర్ దేశంలో ఇటు దేశ రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి కేసీఆర్ సడన్ గా తెలంగాణ వైపు తిరగడం పట్ల కొన్ని ఇటు పార్టీ కొంత బలోపేతం చేసేందుకు తెలంగాణలో రానున్న ఎన్నికల కోసం ఇదంతా చేస్తున్నాడు
చేస్తున్నాడు అనేది ఇటు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తా ఉన్నాయి. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు ప్రాంతాలలో అంటే జిల్లాలలో పాదయాత్రలు చేసినప్పటికీ లేకపోతే ఇంకేదైనా కార్నర్ మీటింగ్స్ పెట్టినప్పటికీ కూడా వాటిపై దాడులు చేస్తూ పార్టీని బీఆర్ఎస్ను బలోపేతం చేసేందుకు ఇటువంటి స్కీమ్లన్నీ తీసుకొస్తున్నాడు అనేది ప్రతిపక్ష పార్టీల వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఇప్పుడు ప్రజలు ఏమన్నా అమాయకులా అండి? ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, రైతులు చాలా తెలివిగలవాళ్ళు. విన్నారా? ఇక వాళ్ళు ఏదో పథకాలు ఇస్తాం అనగానే అమాయకులుగా వచ్చి ఓట్లేసే పరిస్థితి కాదు ఇది. విన్నారా? వారికి తెలుసు ఏ ప్రభుత్వం చేస్తుంది, గత ప్రభుత్వం ఏం చేశాయి, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ కళ్ళ ముంగడ కనబడుతుంది ఒకటి. రెండోది ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో ఎటువంటి ఆధారం లేవండి ఈ రోజు వరకు కూడా. అయినా కానీ ఈడీ గారు, ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టర్ వారు ఎప్పుడు వచ్చి హాజరుగామన్నా కవిత గారు మహిళ అయినా కానీ వెళ్ళి వారు హాజరు అవుతున్నారు. వారు ఏం అడిగినా ఇస్తున్నారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అడిగినా ఇస్తున్నారు. అయినా కానీ ఈ రోజు వరకు కూడా ఎటువంటి ఈ కేసు అయితే వాళ్ళ మీద ప్రూవ్ కాలే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏమి పనిలేవు ప్రతిపక్షాలకు. లిక్కర్ స్కామ్ అంటే ఒకటి, పేపర్ లీకేజ్ రెండు. పేపర్ లీకేజ్ అనేది ఎవరో ఒక ఆఫీస్ లో చిన్న జరిగిన పొరపాటుకు ప్రభుత్వం మీద దాన్ని వేయడం సరికాదు. గతంలో మరి ప్రభుత్వాలు ఉన్న హయాంలో చాలా ఉన్నాయి. మరి నేను కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 30 సంవత్సరాల్లో ఉన్న ఇట్లాంటి లీకేజ్లు ప్యాకేజీలు బోలు అయినాయి. విన్నారా? ఇది ఇక్కడైనా గతంలో సెంట్రల్ లో ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వాలు అన్నప్పుడు ఏదో వచ్చినది ప్రభుత్వ నాయకుల ద్వారా కానీ ముఖ్యమంత్రి ద్వారా కానీ పోనీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ ఎడ్యుకేషన్ మంత్రివర్గంలో జరిగిన పొరపాటు కాదు ఇది. ఒక టెక్నికల్ గా ఒక చిన్న ఆఫీస్ లో జరిగిన టెక్నికల్ ఇష్యూ ఒక్కరు చేసిన దానికి ప్రతిపక్షాలు పనిలేనట్టుగా పట్టుకొని ఇదే పేపర్ లీకేజ్ అనేది ఒకటి, లిక్కర్ స్కామ్ అని రెండు. ఈ రేపు ఇలా రైతులకు ఉండడానికి అన్నారు, రైతులకు మీరు ఏం చేయలేరు, రైతులకు మీరు ఏం చేయలేరు, రైతులను పట్టించుకుంటారు, మీరు ఏమైనా ఇంట్లో ఉంటారు, డైలీ ఉంటారు అన్నారు. మరి ఇలా రైతులను పట్టించుకోవడానికి లైవ్ గా వెళ్ళి వాళ్ళని ప్రతి ఒక్క రైతులను పిలిచి ఏందమ్మా మీకు ఎట్లా జరిగింది, నష్టం ఎలా జరిగింది అని బాగోలు తెలుసుకుంటా, ఎకరానికి 10,000 ఇచ్చుకుంటా మరి కౌలు రైతులకు కూడా ఇస్తానని అనౌన్స్ చేయడం ఒక భారతదేశంలో ఎవరు చేయనటువంటి సాహస ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తే వారిని హర్షించాలి. వారి ఫోటో పెట్టుకొని మన ప్రతిపక్షాలు కూడా కేసీఆర్ గారు ఫోటో పెట్టుకొని సంబరాలు జరుపుకోవాలి. వారి ఫోటో చిత్రపటానికి పాలాభిషేకాలు చేయాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజు. అటువంటి చేసేది పోయి విమర్శలు ఎందుకని? విమర్శలు రైతులు చల్లగా ఉన్నారు, ప్రజలు హ్యాపీగా ఉన్నారు, అందరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా అని ఏదో ఒకటి. ఇప్పుడు పాదయాత్ర ద్వారా మైలేజ్ వస్తాదండి, మీటింగ్ల ద్వారా మైలేజ్ వస్తాలేదు వాళ్ళకు. మరి వాళ్ళు ఏం చేయమంటారు? ఇక వాళ్ళకి ఏం దొరుకుతాలేదు, ఏదో పట్టుకోవాలి. ప్రతిపక్షాలకు వాళ్ళు పట్టుకున్నారు, అయినా వాళ్ళకి ఏం మైలేజ్ రావడం లేదు. రాబోయే ఎలక్షన్లలో 70 నుంచి 80 స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటది. అది ఈ ప్రతిపక్షాలు తెలుసు వారు సర్వేలు కూడా చేసుకుంటున్నారు. ఎవరైతే కాంగ్రెస్ బీజేపీ వారు సర్వేలో కూడా తెలుసు మళ్ళీ హ్యాట్రిక్ తీసుకుంటున్నాడు కేసీఆర్ గారు, రాబోయే రోజుల్లో మళ్ళీ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అనే భయం వీళ్ళ గుండెల్లో ఉంది. ఎందుకంటే కేసీఆర్ చేస్తే రేపు కేటీఆర్ వస్తే అమ్మో ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే నా భూతో నా భాష అటువంటి సీఎంగా ఎవరు పని చేయలేరు, అటువంటి సంక్షేమ పథకాలు ఎవరు చేయలేరు, అటువంటి రైతులను ఆదుకునే వ్యక్తి ఎవరు లేరు, అటువంటి ఐటీ రంగాన్ని తెచ్చేది కానీ మున్సిపాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లో కానీ ప్రతి రంగంలో కూడా మరి కేటీఆర్ గారు చేసేది అభివృద్ధి పథకాలు ఓర్వలేక ప్రతిపక్షాలు ఆడుతున్న నాటకం ఇది. దీన్ని మేము పక్కన పెడతాం. ప్రతిపక్షాలతో మాకు సంబంధం లేదు. రైతుల సంక్షేమే టిఆర్ఎస్ పార్టీ యొక్క ధ్యేయం. అదే విధంగా పోతాం. అది ఎన్ని కోట్లన్నా కానివ్వండి, ఎన్ని వేల కోట్లు కానీ, ఎన్ని వందల కోట్లు కానివ్వండి, ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చి ఇస్తుందంటే నిజంగా హర్షించదగ్గ విషయం. కౌలు రైతుల పట్ల కూడా ఇంత ముందు జాగ్రత్తతో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము ఫస్ట్ గా కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేగాక ప్రతిపక్షాలు కూడా దయచేసి వారి యొక్క ప్రచారాన్ని ఆపి వారు కూడా మరి కేసీఆర్ గారికి కృతజ్ఞత తెలపాలని మేము కోరుతున్నాం.
ఉన్నారు కేసీఆర్ అని చెప్తా ఉన్నారు. బట్ రైతులకు సంబంధించినటువంటి ధరణి ఇష్యూస్ అనేది రెక్టిఫై అవ్వట్లేదు. ఇప్పటికి కూడా కొన్ని వేల ఎకరాలు రైతులు నష్టపోతా ఉన్నారు. దాంతో పాటుగా రైతు బంధు అనేటువంటి పథకం ఏదైతే ఉందో ఈ రైతు బంధు పథకం ద్వారా అనేక మంది ఏదైతే కొన్ని భూస్వాములకు ఎక్కువ శాతం డబ్బులు పడతా ఉన్నాయి. పేద రైతులకు సన్నకారు రైతులకు చెందాల్సినటువంటి రైతు బంధు స్కీమ్లో కూడా అవకతవకలు ఉన్నాయి అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలే 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి. ఈ 1000 ఎకరాలకు డబ్బులు వాళ్ళే పడుతున్నాయి, వాళ్ళకే పడుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. రైతులకు నిజమైనటువంటి సన్నకారు రైతులకు ఎక్కడ పడుతుంది అనేది ప్రతిపక్ష ధోరణి కనబడతా ఉంది. మొన్న రేవంత్ రెడ్డి కూడా కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఆయన ధరణికి సంబంధించి ధరణి పోర్ట్కి సంబంధించినటువంటి ఒక అంశాన్ని లేవనెత్తారు. కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లో దీనికి సంబంధించిన సమస్యను సర్దుబాటు చేస్తాం, ధరణి ద్వారా రైతులు పడుతున్న సమస్యకు స్టాప్ పెడతామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా అండి, ధరణి అనే ఒక పద్ధతి తీసుకురావడం చాలా మంచి నిర్ణయం కేసీఆర్ గారిది. ఎందుకంటే 100 ఎకరాల వరకునేయండి కాంగ్రెస్ నాయకులకు ఉన్నాయి, బీజేపీ నాయకులకు ఉన్నాయి. గతంలో అధికారం ఉన్న పార్టీలు అవి, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పార్టీలకి అప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు సంపాదించిన కోట్ల రూపాయలు 100 ఎకరాల భూమి ఎవరికి టీఆర్ఎస్ వాళ్ళకున్నా, టీఆర్ఎస్ ఎవరికున్నాయండి ఎకరాలు చూపించమనండి. ధరణి ద్వారా కూడా జనాధారం వస్తుంది. ఎవరికి కూడా ఈనాడు నిజంగా పట్టాదారిగా కూడా ఎవరికి కూడా అన్యాయం జరగడం లేదు. ఎవరైతే నిజంగా ఎవరైతే రైతు నిజంగా భూమి ఉందో ఆ రైతుకు ఆ భూమి దక్కుతుంది ఈ రోజు ధరణి ద్వారా. దాన్ని ఏంటంటే దాని ద్వారా కూడా టీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తున్నది. రైతు ఎన్ని చేసినా వాళ్ళకి రైతులకు ఎంత మనం వారి యొక్క బ్రెయిన్ మ్యాచ్ చేసినా కానీ వాళ్ళు వింటలేరు. బీఆర్ఎస్ పార్టీ వైపే చూస్తాలని ఏదో ఒకటి, ఇలా రైతు రుణమాఫీ ఏంటి, రైతు బంధు ఏంటి, అసలు ఏంటి ఎప్పుడన్నా చరిత్ర ఉన్నాయండి ఇవన్నీ? రైతుల గురించి ఆలోచించిన ఇవ్వడని ఒక్కడు ఉన్నాడండి. ఇవాళ ఇంతమంది ఇంతమంది రైతులు ఈ రోజు ఇంతమంది హ్యాపీగా ఉంటుంటే ఇది ఓర్వలేక ఇక అధికారంలో రావాలంటే ఏం చేయాలని ఒక కంకణం కట్టుకొని ప్రతిపక్షాలు ఇటువంటి దుష్ప్రచారాలు చేసుకుంటా ఎన్ని రోజులండి దుష్ప్రచారాలు, ఎన్ని రోజులండి పాదయాత్రలు, ఎన్ని రోజులండి ఈ ధర్నాలు? ఎందుకు ఇట్లా రైతాలు వీళ్ళు జనాలను తీసుకొచ్చి వాళ్ళ ఎండల్లో కూర్చోబెట్టి మనిషికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఎవరన్నా కానీ నిజంగా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసేవారు ప్రజలు కానీ రైతులు కానీ అన్నారండి ఈ రోజు ఒక్కర్లేదు. స్వచ్ఛంగా అందరూ వచ్చారు. కేవలం డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి మభ్య పెట్టే వాళ్ళే తప్ప స్వచ్ఛందంగా వచ్చే ఒక రైతు లేడు, రోడ్డు ఎక్కే రైతు లేడు. ఇవాళ అందరూ శ్యామలంగా రైతులు పంటలు పీచుకుంటున్నారు. వాళ్ళకు రైతు రుణమాఫీ పడుతుంది, వాళ్ళ రైతులకు అన్ని సరిపడే విత్తనాలు వస్తున్నాయి. ఇలా పంట నష్టపోతే వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా వారికి డబ్బులు వస్తున్నాయి. ఈ రైతుల విషయంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకు ఒకటే, రైతులలో బీఆర్ఎస్ పార్టీ, రైతు గుండెలలో దేవుడు లెక్క కేసీఆర్ గారు ఉన్నారు. ఆ రైతుల గుండెల్లోకి వెళ్ళి కేసీఆర్ గారు తీయడానికి విషయ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. దాని ద్వారా ఇవాళ ప్రతి ఒక్క స్కామ్, ఇలా ధరణి అంటారు. ఇప్పుడు చూడండి, నిన్నదాకేంటి లిక్కర్ స్కామ్ అన్నారు, నిన్నదాకేమన్నారు పేపర్ లీకేజ్ అన్నారు, మొన్నదాకా ఫామ్ హౌస్ రాడు అన్నారు, రైతులను పట్టించుకోరు అన్నారు. బ్రహ్మాండంగా రైతుల దగ్గరికి వెళ్ళి బ్రహ్మాండంగా వారి బాగోగులు తెలుసుకొని వాళ్ళ నష్టపరిహారం ఇచ్చుకుంటా పోతుంటే ప్రభుత్వం మీద ఇటువంటి నిందలు ఇవ్వడం సరికాదు. తక్షణమే ఇప్పుడు ఏవైతే ప్రతిపక్షాలనే వారు నోరు దగ్గర పెట్టుకొని వారు గ్రహించి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు వారు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా కేసీఆర్ గారు చేసే సంక్షేమ పథకాలకు వాళ్ళు కూడా ఆకర్షితులై వారు కూడా రండి, మేము ఆహ్వానిస్తాం మా పార్టీలోకి మేము తెలియజేస్తున్నాం. కేఆర్ గారు, ఇప్పుడు ధరణి పోర్టుకి సంబంధించిన ఇష్యూ మనకు తెలిసిందే. ఇప్పుడు ధరణి పోర్టు ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ సాధ్యపరుస్తుంది అనేది జరిగే సిచ్యువేషన్ అయినా 100 రోజుల్లో సమస్యలు అన్ని సర్దుమరిగేలా చేస్తాము, 100 రోజుల్లో కేవలం 100 రోజుల్లో అని చెప్తా ఉంది. సో 100 రోజుల్లో సాధ్యపడుతుందా? ఒకటి చెప్పాలి, 67 సంవత్సరాల తెలంగాణ కళ
ఎవరైనా వస్తే అందరండి ఎవ్వరు తెలంగాణ రాదన్నారండి. ఒక్కరు తెలంగాణ ఎక్కడ అంత నాటకం బూటకం ఇదంతా డ్రామా అది వైఎస్ ఉండంగా వస్తుందా వైఎస్ ఈయనుండంగా వస్తుందా ఆడ సోనియా గాంధీ ఎడిస్తారా వీళ్ళు ఎడిస్తారా ఉద్యమం ఎక్కడ ఏం లేదా అన్నారు. తెలంగాణ అసలు రాంది వచ్చిందా లేదా? 100 రోజులు వాడు ఇంకా తక్కువ రోజుల్లో చేస్తాడు. 100 రోజుల ధరని ధరని 100 రోజుల తెలంగాణ ప్రభుత్వం చేయకపోతే రేపు ట్రైల్గా మాకు ఓట్లు వేయరు కదండి. ఎలక్షన్స్ అంటే అయితే కాదు కదా ఇది. ఎలక్షన్ చాలా నెలలు టైం ఉంది కదండి. ఎలక్షన్లు ఎందుకైతే చెప్పండి. ఈ ఎలక్షన్లు కావు కదా. ఎలక్షన్లు అయితే కావు కదా. ఎలక్షన్లు అన్నప్పుడు వాస్తవంగా ఎలక్షన్ స్టంట్ కాబట్టి అనుకోవచ్చు. ఎలక్షన్ స్టంట్ అయితే కాదు కదా ఇది. కనుక వాళ్ళు గ్రహించుకోవాలి. త్వరలో గ్రహించుకొని ముందు ముందు ఎన్నికలు ప్రతిపక్ష ఉన్నాయి కదా, ఇప్పుడు డిసెంబర్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. సో దాంతో పాటుగా ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా పాదయాత్రలు అని చెప్పేసి పాదయాత్రలు చేస్తూ ఉన్నాయి. సో వీటన్నిటి స్ట్రాటజీగానే ఈ రోజు కేసీఆర్ కూడా ఇటువంటి టూర్స్ పెట్టుకుంటున్నారు. మొన్న చూస్తే కరీంనగర్, తర్వాత మనం చూస్తే ఇటు కొత్త కొండగట్టుకు వెళ్ళారు, ఆ తర్వాత ఇతర జిల్లాలకు కూడా వెళ్తూ ఉన్నారు. సో మొన్నటి వరకు దేశాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల వైపు పర్యటించినటువంటి కేసీఆర్ ఒకేసారి తెలంగాణపై ఎందుకు ఇంత ఫోకస్ పెంచారు, తెలంగాణలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు చూస్తూ ఉన్నారు, రైతాంగానికి సంబంధించి ఇంత భరోసా ఇస్తున్నారు, రోజుల నుంచి రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని ఈ జిల్లాలలో ఇటు ఏదైతే ఐకేపీ సెంటర్లలో జరుగుతున్నటువంటి మోసాలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ధరణి పోట్ల ఇష్యూస్లో కావచ్చు, వీటిలో మాట్లాడిన కేసీఆర్ ఈరోజు ఎందుకు పోతున్నాడు అనేది ప్రతిపక్ష ధోరణి. ఇప్పుడు ప్రతిపక్ష ధోరణి అంటే నేను చెప్పలేండి. ఎలక్షన్లు కామన్గా ఉన్నాయి. అది దాని గురించి వెళ్ళలేండి. కేటీఆర్ గారు ప్రతిరోజు పర్యటనే చేస్తున్నారు. వారు పర్యటన చేస్తే వీళ్ళు ఏమంటారు, ఇక చూసావా వచ్చిండు, ఈయనకి ఏం సంబంధం, కన్సల్ట్ మినిస్టర్ కాదు, ఈయనకి సంబంధం లేదు, ఈయన ఎందుకు వచ్చిండు అంటారు. అభివృద్ధి చేస్తే అట్లా అడ్డుపడతారు, రాకపోతే రాలేదు, వస్తే ఇది. ఇప్పుడు ఎలక్షన్లో డిసెంబర్లా అప్పటికి ఇప్పుడు వాగ్దానం మాకు ఎలక్షన్లో ఏమన్నా మేము వాగ్దానం ఏదనుకుంటే అప్పుడు ఎలక్షన్ టైం వరకు మేనిఫెస్టోలు ఇచ్చేస్తాం. అందులో ఏమైనా పథకాలు కొత్త పథకాలన్నా ఏమైనా ఉంటే వాటిలో మేము పెడతాం. కానీ ఇప్పుడే ఎప్పుడో ఎలక్షన్కి ఇప్పుడే వాగ్దానం చేసి తిరుగుడు అని ప్రతిపక్షాలు అనడం మాత్రం తప్పది. ప్రతిపక్షాల పాత్ర వాళ్ళు పోషించలేండి, కానీ కొన్ని నిజాలు చెప్పాలి కదండి. కొన్ని అయ్యో ఒక 100కు 10 నిజాలు చెప్పాలి. 100కు 100 అబద్ధాలు అయితే ఇట్లాంటి. రాకపోతే రాలే, వస్తే వచ్చిండు, తిరగకపోతే తిరగలే, తిరిగితే తిరిగిండు అద్దాలు. మరి ఇట్లయితే ప్రతిపక్షాలకు ఏం కావాలి? వాళ్ళకు రైతులను కానీ ప్రజలను కానీ ఇలా ఇలా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు పెన్షన్లు అనుకోండి, ప్రతి వాటిలో ప్రజలు నిమగ్నమైపోయిందండి. తెలంగాణ పార్టీ అంటే మన పార్టీ, కేసీఆర్ అంటే మన ఇంటి దేవుడు, మన తండ్రి అని ప్రతి ఒక్క గుండెలో నాటకపోయిందండి కేటీఆర్ గారు. వాళ్ళను బయటికి తీయడం వీళ్ళ తరం కాక తిరగపోతే తిరగలే, తిరిగితే తిరిగిండు. ఇవన్నీ కరెక్ట్ కాదండి. నాకు తెలిసిన కరెక్ట్ ఉంటే వాళ్ళు చర్చకు రమ్మనండి, చర్చలో కూర్చోమనండి. మా కేటీఆర్ గారు అయితే ఒక 1,00,000 సార్లు చెప్పిండండి. రేవంత్ రెడ్డి గారు చెప్పిండు, బండి సంజయ్ చెప్పిండు, నాయనా మీరు ఏమైనా చర్చకు వస్తే బహిరంగ రండి, ఎక్కడో చెప్పి నేను వస్తా చర్చకు, మీరు చర్చకు రెడీగా, మీరు చర్చకు సిద్ధమా అని చెప్పారు. మరి వాళ్ళు చర్చకు రావచ్చు కదండి. చర్చకు వచ్చి కూర్చొని మాట్లాడమనండి, తెలుస్తుంది కేసీఆర్ గారు ఏం చేసిండు, కేటీఆర్ వాళ్ళు గారు తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, ప్రజలకు ఏం చేస్తుంది, రైతులకు ఏం చేస్తుంది, నిరుద్యోగులకు ఏం చేస్తుంది. అవన్నీ చర్చకు వస్తే ఇంట్లో కూర్చొని రోడ్ల మీద కూర్చొని పాదయాత్రలు చేస్తే ఏం తెలుస్తుంది? పాదయాత్రలు చేస్తే ఏదో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు పాదయాత్రలు చేసిండు, ఏదో అప్పుడు ఆయన చేసిన కష్టానికి ఏదో గవర్నమెంట్ వచ్చింది, అది నిజమైన పాదయాత్ర. ఇవన్నీ పాదయాత్ర అని, ఇవన్నీ శివయాత్రలు. పని రేఖ తిరిగినట్టు అట్లా తిరుగుడు. గారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మనతో పాటుగా డిబేట్లో పాల్గొన్నారు బాలరాజ్ గారు, అండ్ ఆయనతో కూడా ఒకసారి చర్చిద్దాం. అంతకు ముందు ఒకసారి మనకు పొలిటికల్ అనాలిసిస్ట్ రాహుల్ గారు కూడా మనతో డిబేట్లో పాల్గొన్నారు. సో రాహుల్ గారు, ఇప్పుడు కేసీఆర్ టూర్స్ మనం చూస్తూ ఉన్నాము, ఏ విధంగా చూడొచ్చు? అండ్ దీంతో పాటుగా రైతులకు సంబంధించినటువంటి కౌలు రైతులకు ఈరోజు తొలిసారిగా కూడా 10,000 రూపాయలను ప్రకటించారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ పెద్దలకు అందరికీ నమస్కారం అన్న. ఈ పొలిటికల్ టూర్స్ అనేవి ప్రతిపక్ష పార్టీలైనా సరే, అధికారంలో పార్టీలైనా సరే కామన్ గా వేసుకుంటే వాళ్ళ ఉనికిని కాపాడటం కోసం. కానీ రియాలిటీ దినం 2-3 విషయాలు ఏమున్నాయంటే,
ఈ టూర్లు చేయటం వల్ల ప్రజలకు ఏమైనా వస్తుందా ఫస్ట్ మనం ఆలోచించాలా. ఇందాక పెద్దలు మాట్లాడుకుంటూ చాలా విషయాలు చెప్పినారు. రండి, మేము అవకాశం ఇస్తాము, కూర్చోండి, మేము రివ్యూలు చేస్తాము, మాట్లాడతాం అని చెప్పి. ముఖ్యమంత్రి గారు గత 9 ఏళ్లుగా రివ్యూలు చేస్తున్నారు. మరి ఏ రోజు ప్రతిపక్షాలతో కూర్చొని రివ్యూ చేస్తున్నారు? చాలా ఇష్యూస్ ఉన్నాయి. మరి ఏ రోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలతో కూర్చొని రివ్యూ చేసే అసలు ఆ ఛాన్స్ ఉందా? ఇవాళ దినం ముఖ్యమంత్రి, ఇంతకు ముందు ప్రజా దర్బార్ అని ఉంటుండే, మనకి ప్రజల్ని కలుస్తుండే ముఖ్యమంత్రులు. ఇవాళ దినము ప్రజలు పోయి అర్జీలు ఇచ్చుకునే అవకాశం ఉన్నదా మన దగ్గర? రివ్యూలు చేస్తామంటే అంతే. రివ్యూలు ఎవరితో చేస్తారండి? మేధావులతో చేయాలా, ఉద్యమకారులతో చేయాలా, ప్రతిపక్షాలతో చేయాలా? మరి ప్రతిపక్షాలతో రివ్యూలు చేసేంత అవకాశం ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మనకి ఇస్తున్నారా? ఒకటి ప్రశ్న ప్రణయ్ గారు, మీరు కూడా గమనించాలా. ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ ఇయర్ ఇది కాబట్టి ఖచ్చితంగా ప్రతి పార్టీలు కూడా వాళ్ళ ప్రతిపాదనలు ప్రజలకు తీసుకెళ్తారు. దాంట్లో ఇది ఒకటి భాగం ఉన్నది. ఇప్పుడు 11.5 లక్షల పోటు భూముల పట్టాలు ఉన్నాయి, మేనిఫెస్టో పెట్టినారు. 11.5% పట్టా భూములు ఏవైతే ఉన్నాయో అవి ప్రకటించినారా, మేనిఫెస్టో పెట్టినారు. నిరుద్యోగ భృతికి ఇంకోటి ఏదో ఆప్షన్ చూపిస్తున్నామని చెప్పినారు. ఇంకోటి ప్రణయ్ గారు, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతకు ముందు మోటార్ సబ్సిడీ ఉంటుండే, అగ్రికల్చర్ సబ్సిడీ ఉంటుండే, అవన్నీ కూడా తీసేసి ఇప్పుడు రుణమాఫీ అంటున్నారు. పోనీ అంటే రైతు బంధు అంటారు, సారీ. ఇప్పుడు రుణమాఫీ కిందకి కూడా తీసుకుంటే రుణమాఫీ సంపూర్ణంగా చేసినారా? రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా? సో శ్రీహరి గారు, ఇప్పుడు మనకు రాహుల్ కూడా కొన్ని ప్రశ్నలు సంధించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గతంలో ప్రజా దర్బార్ అనేది ఉండేది, ప్రజా దర్బార్ ఇప్పుడు కనిపిస్తా ఉందా? దాంతోపాటు రైతుల రుణమాఫీ అంటూ కూడా కేసీఆర్ ప్రకటించడం జరిగింది మేనిఫెస్టోలో. ఈ రైతుల రుణమాఫీకి సంబంధించి కేసీఆర్ ఎందుకు మాఫీ చేయట్లేదు? సో వీటికి సంబంధించి ఏమంటారు మీరు? ఇప్పుడు గతంలో రైతులకు మోటార్లకు సబ్సిడీ ఉండే, ఆ, ఆ, మళ్ళీ రైతులకు ఎన్నో పథకాలు ఉండే అని ఇప్పుడు పెద్దలు చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా గతంలో రైతు అనేవాడు కరెంటు లేక నానా ఇబ్బంది పడి అర్ధరాత్రి కరెంటు వస్తే రైతు ఆ కరెంటు 2 గంటలకు వస్తుందని చెప్తుంటే ఆ కరెంటు గురించి వాడు వెళ్ళే దారిలో పాపం ఆ పొలం తుచ్చేయడానికి వెళ్తే అలా పాములు కాటేస్తూ, లేకపోతే రాత్రులు ఆ బావిలో చీకట్లో కన్నా బావిలలో పడి చనిపోడు, లేకపోతే కరెంటు వైర్లు నుండి తగిలి చనిపోడు. ఎంతో మంది రైతులు చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకటి. రెండవది, మోటార్లు అని చెప్తున్నారు ఇప్పుడు పెద్దలు. అప్పుడు నీళ్లు లేక ఒక్కటేసారి మోటార్ వేస్తే కరెంట్ వస్తే అందరు మోటార్లు ఒక్కటేసారి వేసరికి చాలా మోటార్లు గాలిపోయేటియండి. ఇప్పుడు అది ఉందా? అసలు రైతు మోటార్ కాలుతున్నాయా? రైతు మోటార్లు ఎవ్వరి మోటార్లు కావడం లేదు. ఇప్పుడు రైతు హాయిగా ఉన్నాడు, మంచిగా 24 hours కరెంట్, ఎప్పుడంటే అప్పుడు కరెంట్ వాడుకుంటున్నాడు, ఎప్పుడంటే అప్పుడు పంటకు టైంకి సరిపడా నీళ్లు మోడ్చుకుంటున్నాడు, పంటలు పండించుకుంటున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు, 4 డబ్బులు సంపాదించుకుంటున్నాడు.